దయచేసి సార్ క్యాండిడేట్ అందరికీ నమస్కారం. వాళ్ళ ఇక్కడ హిందూపూర్ నుంచి నన్ను గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజలు హిందూపురం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, లేకపోతే మా కుటుంబం మీద ఉన్న గౌరవంతోనైతేనేమి ఇంత మంచి విజయాన్ని చేకూర్చినందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి, కష్టపడిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు. అలాగే వాళ్ళు చూస్తున్నాం, రాష్ట్రం అంతా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. తప్పకుండా చాలా అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అటువంటి విజయాన్ని అందిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హిందూపూర్లో తాగునీరు సమస్య తీరుస్తున్నారు, అలాగే నందమూరు జిల్లాగా ప్రకటిస్తారని చెప్పారు. ఇది చేస్తామండి, తప్పకుండా అన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాము. తప్పకుండా అందరి సహాయ సహకారంతో సంప్రదించి అన్నీ కూడా త్వరిగతిన ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా మేము అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము. అది సర్తమే పార్టీ అధ్యక్షుడు ఆయన ఎలా చెప్తే అలా మేము చర్చించుకుని దాని మీద నిర్ణయానికి వస్తాం. పూర్తి స్థాయిలో రాజకీయాలకు వచ్చిన బాలకృష్ణ సినిమాలో నటించబోతారు. అది నేను చెప్పానండి, నటిస్తున్నానని చెప్పాను ఆల్రెడీ. సో నటిస్తూనే ఇటు ఎక్కువ కాలం ఎక్కువ ప్రజాసేవకు వినియోగిస్తారు. అదే అంత కాకతాళీయం యాదృచ్ఛికం. ఇప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చేసినప్పుడు సింహాలో నేను బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ అవ్వడం జరిగింది. ఇదే ఇక్కడ నేను ఇప్పుడు దిగాను, ఏది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అక్కడ ఉన్నప్పుడే క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వచ్చేప్పుడు నేను చెప్పాను మొదటిసారి, నేను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నేను నిలబడతానని. సో అలాగే మళ్ళీ ఇప్పుడు అక్కడే దిగాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నా రికగ్నిషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి. సో అలాగే లెజెండ్ లో కూడా డైలాగ్ ఉంది, ఇది సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా హిస్టరీ రిపీట్స్ అన్నాను. మళ్ళీ వాళ్ళ చరిత్ర అప్పుడు ఎలా ఉందో, అప్పుడు నాన్నగారు 82లో పార్టీ స్థాపించిన పరిస్థితులు ఇవాళ మన కళ్ళ ముందు కథలాడుతున్నాయి. జనానికి వాళ్ళు ఈ అవినీతితో విసిగిపోయారు. అలాగే వాళ్ళకి అవమానం జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన జాతి, మన తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? ఒక మనిషి ఆవేశం నుంచి పుట్టింది, జాతి కోసం పుట్టింది, జాతిని నిలబెట్టడానికి పుట్టింది, జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలు వ్యాపించడానికి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అనేది. మరల పరిస్థితుల్లో మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నేను అనుకోవట్లేదు, ప్రతి తెలుగు వాడు అనుకుంటున్నాడు కాబట్టి ఈ తీర్పునిచ్చాడు. సో తప్పకుండా ఇంకా బరువు బాధ్యతలు పెరిగినాయి మాకు. ఎందుకంటే ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, రాష్ట్రాన్ని చాలా ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు.
మళ్ళీ దాన్ని ముందుకు తీసుకోవాలి. ఏదైతే కష్టపడి నాన్నగారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి ఎంత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో మళ్ళీ కుంటిపడిపోయింది రాష్ట్రం అన్ని విధాలుగా, రాజకీయంగా అయితేనేమి, సాంఘికంగా అయితేనేమి, లేకపోతే ఆర్థికంగా అయితేనేమి అన్నీ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకుని మళ్ళీ ఒక్కొక్క ఇటుక పేర్చి వాళ్ళ మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి. సో అదొకటి. ముఖ్యంగా అందరికీ ఈరోజు ఒక ఆత్మాభిమానం అన్న ఏ నినాదంతో అయితే ఆ నాన్నగారు మొదలుపెట్టారు, ప్రతి వాళ్ళు ముందు ఓట్లు వేయని వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం కోసం వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేశారు. అందుకే వాళ్ళ రిజల్ట్స్ తెలుగుదేశం పార్టీకి ఇటువంటి మంచి ఫలితాలు వెలబడుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పింది అదే దాని సమాధానం.